డాక్టర్ దీపా వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు వినేసిన జోష్న, దీపాని చంపాలని ప్రయత్నించిన జోష్నాకి ఊహించని షాక్ ఇచ్చిన డాక్టర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఇక దీప అయితే దశరథతోటి, నాన్న ఒక్కసారి అమ్మని చూస్తాను నాన్న అనిక దీప అంటుంటే, లేదమ్మా జోష్నాకి డౌట్ వస్తుంది కదా, మీరు వెళ్ళిపోవడమే మంచిది అనిక వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే జోష్న అయితే అక్కడి నుంచి వీళ్ళ మాటలు వింటుంది. అది గమనించిన కార్తిక్ అయితే, ఏంటి జోష్న అక్కడి నుంచి వింటున్నావు, అంతగా వినాలనిపిస్తే ఇక్కడికే వచ్చి విను, ఎందుకని అంతలా దూరం నుంచి వింటున్నావు, నీకేం వినపడదులే అనిక కార్తిక్ అంటుంటే, అదేంటి బావా అలా అంటావు, నేనేదో వెళ్తున్నాను ఈ పక్క నుంచి, మీ మాటలు వినిపించాయని ఆగాను అంతే అనిక జోష్న అంటుంటే, అబద్ధాలు ఆడకు జోష్న, మీ ముగ్గురం ఏదో మాట్లాడేసుకుంటున్నాము అని, అదే మాటలో వినాలని చెప్పి అక్కడ ఆగావని ఒప్పుకో, అర్థమైందా అని చెప్పిక కార్తిక్ అంటుంటే, ఏంటి బావా ఇక ప్రతిసారి నువ్వు అనుకున్నదే అనుకుంటావా, ఎదుటి వాళ్ళు చెప్పేది ఏమి వినవా ఏంటి, ఇప్పుడు నువ్వు చెప్పేది నేను వినాలా, నువ్వు చాలా గొప్పగా చెప్తావులే జోష్న, అడ్డంగా నా భార్యని వాళ్ళందరి ముందు ఇరికించి ఇప్పుడు నువ్వు నాటకాలు ఆడుతున్నావా అని కార్తిక్ అడుగుతుంటే, నేనేం ఇరికించాను బావా, నువ్వు నన్ను అంటావేంటి, మీరు చేసుకుని నన్ను అంటారేంటి, మీరే అత్తకి అందరికీ అబద్ధం చెప్పారు, కడుపులో ఉన్న బిడ్డ వల్ల దీపకి ఆపద అని మీరు అబద్ధాలు ఆడి ఇప్పుడు నన్ను అంటావేంటి బావా నువ్వు అని జోష్న అంటుంటే, అవును మేమేదో ఏదో చేసుకుంటున్నాము, అసలు నీకెందుకు, మా కడుపులో ఉన్న బిడ్డ చనిపోతే ఏంటి బతికితే ఏంటి, నీకు చనిపోతేనే కదా చాలా ఆనందం, మాకేమైనా అవుతేనే కదా మీకు ఆనందం, ఓహో అందరి ముందు దీపాన్ని తక్కువ చేయాలని చెప్పి చేద్దామని చెప్పి ప్లాన్ వేసావా, అందుకనే అందరితో బాగా యాక్టింగ్ చేయించి దీపాని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించేలా చేశావు అంతే కదా, దీపాని అందరి ముందు తక్కువ చేద్దామనే చేశావు నువ్వు, అవును బావా కానీ తక్కువ చేయాలని కాదు, అత్తకి నిజం తెలియాలని చేశాను, దీప కడుపులో ఉన్న బిడ్డ వల్ల దీపాకి ఆపద అయితే మీరు ముందే చెప్తారు కదా, ఎందుకని మీ ముగ్గురే ఎప్పుడు డిస్కషన్ పెట్టుకుంటారు, అదేదో ఉంటే బయట అందరికీ చెప్పొచ్చు కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా, ఎందుకని చెప్పేసి నువ్వు అత్తకి అబద్ధం చెప్పావు అనిక జోష్న అడుగుతుంటే, అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, ఎలాగో ఇవాళ దీపాన్ని తక్కువ చేశావు కదా అందరి ముందు, ఇక నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కార్తిక్ అంటుంటే, మీ ఇష్టం బావా, అత్త అయితే మిమ్మల్ని క్షమించదు నాకు అర్థమైపోతుంది, మరి మీరు ఎలా క్షమాపణ అడుగుతారో అది మీ ఇష్టం, అత్త మాత్రం మిమ్మల్ని క్షమాపణ అడిగినా సరే ఒప్పుకోదు అనిక జోష్న అంటుంటే, మాకెవ్వరికి ఎవరు క్షమించాల్సిన అవసరం లేదు, మేము సంజాయిషి చెప్పుకుంటాం కానీ నువ్వు మా జోలికి రాకుండా ఉంటే మాకు అదే చాలు అని కార్తిక్ అంటుంటే, ఏంటి బావ అలా మాట్లాడతావు అని జోష్న అంటుంటే, ఇక జోష్న ఆపుతావా, ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకని వాళ్ళని ఊరికే టార్గెట్ చేసి వాళ్ళని ఏదో ఒకటి అనడానికి ప్రయత్నిస్తున్నావు, నీకేమన్నా పిచ్చా, ఎందుకని అలా చేస్తున్నావు అనిక దశరథ అడుగుతుంటే, సరే డాడీ నాకెందుకు, మీరు పడండి, వాళ్ళ బిడ్డ ఉంటే ఏంటి పోతే ఏంటి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జోష్న అయితే, ఇక అమ్మని చూసొస్తాను నాన్న అని దీప అయితే లోపలికి వెళ్ళడంతో ఇక అది గమనించిన జోష్న అయితే ఇంట్లో వాళ్ళందరినీ పిలుచుకుని వచ్చి సుమిత్ర రూమ్లో అయితే పంచాయతీ పెడుతుంది. ఏంటి అందరు ఇక్కడున్నారు, ఏమైంది అని సుమిత్రకి మెలకు వచ్చి ఇక సుమిత్ర అయితే అడుగుతుంటే, ఏం లేదమ్మా మిమ్మల్ని చూసి వెళ్దామని లోపలికి వచ్చాను, ఈ లోపల ఇంకందరూ వచ్చేశారు అనిక దీప అంటుంటే, ఏంటి ఏమైంది, ఏం కాదమ్మా దీప కడుపులో ఉన్న బిడ్డని వదులుకుందాం అనుకుంటుంది, ఏంటి దీప అసలు ఆ నిర్ణయం ఎవరు తీసుకోమన్నారు నిన్ను, ఇప్పుడు నేనే ఉన్నాను, నా కూతుర్ని వదులుకోమంటే వదులుకోగలుగుతానా, తను నా ప్రాణం, తను లేకపోతే నేను బతకలేను అని చెప్పేసి ఇక జోష్న మీద ప్రేమ అయితే చూపిస్తూ ఉంటుంది సుమిత్ర. అది చూసి ఇక దీప అయితే కార్తిక్ ఫేస్ చూసి ఏంటిది అని చెప్పినట్టు ఇక బాధపడుతూ ఉంటుంది దీప. సుమిత్ర నువ్వు అంతలాగా జోష్న మీద ఆశలు పెట్టేసుకోకు, ఎందుకని తన మీద అంత ఆశలు పెట్టుకుంటున్నావు అని దశరథ అంటుంటే, అదేంట్రా దశరథ అలా అంటావు, దీపక్కి పిల్లల మీద ప్రేమ లేకపోవచ్చు, సుమిత్రకి తన సొంత కూతురు మీద ప్రేమ ఉండకపోతే ఎలాగా అని చెప్పి శివన్నారాయణ అంటుంటే, అవును డాడీ అలా మాట్లాడతావేంటి, నా మీద కాకపోతే ఇంకెవరి మీద ఆశలు పెట్టుకోమంటావు అని జోష్న అడుగుతుంటే, అదేం కాదు, రేపొద్దున నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు, ఎప్పుడు మాతోనే ఉండాలని రూలేం లేదు కదా, ఇప్పుడు ఇంత ఆశలు పెట్టుకుంటే రేపొద్దున నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక సుమిత్ర తట్టుకోలేదు, అందుకని అలా అన్నాను అని దశరథ అంటుంటే, నువ్వు అలా అన్నట్టు లేదులే డాడీ అని ఇక మనసులో అయితే అనుకుంటుంది జోష్న. సరే అండి ఇవన్నీ వదిలేయండి, దీప నీ ఇష్టం, చెప్పడం నేను చెప్పాను, ఒక తల్లిగా బిడ్డని వదులుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు, నీకు తెలుసు, నీకు ఆల్రెడీ తెలియంది కాదు, నీకు కూడా ఒక పాప ఉంది కాబట్టి ఇది మళ్ళీ చెప్తున్నానని అనుకోకు, జాగ్రత్తగా ఉండు, ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నావో, బిడ్డ ఎందుకు వద్దనుకుంటున్నావో
నీకు ఒక క్లారిటీ ఉంటే ప్రాబ్లం లేదు సరేనా అని చెప్పి ఇక సుమిత్ర అనేసి ఇక రెస్ట్ తీసుకుంటుంది. సరే మేము వెళ్తాము అని ఇక కార్తిక్ దీప అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, రే ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకొకసారి ఆలోచించండి దీప కడుపు గురించి, కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి ఆలోచించండి. మీ అమ్మ ఎప్పటికీ నేను క్షమించదురా, అలాగే నేను కూడా క్షమించను అని శివన్నారాయణ అంటుంటే, తాత ఇది మాకు ఉన్న ప్రాబ్లం, అది మీకు చెప్పుకోలేము, చెప్పుకున్నా మీరు తీర్చలేంది, అందుకనే మేము ఎవరికి చెప్పకుండా ఈ పని చేద్దాం అనుకున్నాము, కానీ మీకు తెలిసిపోయింది కదా, ఇక అంతకు మించి మేమేం చేయలేము, సారీ తాత అని చెప్పేసి ఇక దీపక్ కార్తిక్ అయితే హాస్పిటల్కి వెళ్తారు. వీళ్ళు ఏదో ఖచ్చితంగా దాస్తున్నారు కానీ బయట పడ్డం లేదు, హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా తెలుస్తుంది అని ఇక దీప ఇంకా అట్లా జోష్న కూడా వెళ్తుంది. ఏంటి ఇంతసేపు బయట ఉన్నారు, ఏమైంది అని ఇక్కడ డాక్టర్ అడుగుతుంటే, ఏం లేదు డాక్టర్, ఇవాళ ఇంట్లో పెద్ద పంచాయతీ అయింది, మొత్తం ఇంట్లో నిజం తెలిసిపోయింది, మా బిడ్డని మేము కావాలని తీయించుకుంటున్నామని జోష్న నిరూపించేలా చేసింది అని చెప్పిక కార్తిక్ దీప డాక్టర్తో మాట్లాడుతుంటే జోష్న అయితే వచ్చి ఇక వాళ్ళ మాటలైతే వినేస్తుంది. ఓహో డాక్టర్ అంతా అబద్ధమని వీళ్ళందరికీ ముందే తెలుసు అనమాట, నాటకాలు ఆడుతున్నారా అని చెప్పేసి ఇక జోష్న అయితే వీళ్ళ మాటలు వింటుంది. చెప్పలేకపోయారా, మీరు బోన్ మ్యారో డొనేట్ చేసేది సుమిత్ర గారి కోసమేనని అని చెప్పేసి ఇక జోష్న వింటూ ఉంటుంది. ఇక వీళ్ళ మాటలు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి డాక్టర్ ఎలా చెప్పమంటారు, తను మా సుమిత్ర అత్త కూతురులా ఉండిపోయింది, ఇప్పుడు మా సుమిత్ర అత్త ఏమో తనే సొంత కూతురు అని తన మీద పంచ ప్రాణాలు పెట్టుకుని ఉంది, తనకేమన్నా అయితా తన దగ్గర నుంచి వెళ్ళిపోయినా తను తట్టుకోలేదని చెప్పేసి వాళ్ళు చాలా మాటలు మాట్లాడింది మా అత్త, అవి చూసి తట్టుకోలేకపోయాము, ఇంకంతకు మించి ఏమీ చేయలేం డాక్టర్, ఇక మా దీప ఆపరేషన్ అయిపోయాక నిజం చెప్పాలి తప్ప అప్పటిదాకా ఇక నిజం చెప్పడానికి కూడా లేదు అని కార్తిక్ అంటాడు. సరే అయితే మీరు టెన్షన్ పడకండి, కొంచెం ప్రశాంతంగా ఉండాలి ఆపరేషన్ అయ్యేదాకా, ఇలాంటి బయట గొడవలు ఏమి తెచ్చుకోకండి, మీరు హాస్పిటల్లోనే ఉండండి అని ఇక డాక్టర్ చెప్పేసరికి సరే డాక్టర్ అని ఇక దీపక్ కార్తిక్ అయితే రూమ్లోకి వెళ్ళిపోతారు. అమ్మ అంటే వీళ్ళందరికీ నిజం తెలుసు అన్నమాట, నిజం తెలిసే వాళ్ళ అమ్మకి బోన్ మ్యారో ఇచ్చి కాపాడుకుందాం అనుకుంటుంది అదనమాట. ఇప్పుడు కానీ అమ్మకి చెప్పేస్తే అప్పుడు అమ్మ చనిపోతుంది కాబట్టి వీళ్ళు నిజం చెప్పట్లేదు. అమ్మని బాగానే ప్లాన్ వేశారు కానీ కాపాడనివ్వను కదా నేను, నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోయాక అప్పుడు నేనే ఆస్తికి వారసురాలను అవ్వాలి, చాలు నువ్వు చనిపోయినాక అయినా నీ దగ్గర నుంచి బోన్ మ్యారో తీసుకుని నేను అమ్మకి డొనేట్ చేసినట్టు యాక్టింగ్ చేస్తాను, అప్పుడు ఉంటుంది చూడు నీకు అని చెప్పేసి ఇక జోష్న అయితే ఆలోచించి మనసులో అనుకుని లోపలికైతే వస్తుంది. కార్తిక్ అయితే భోజనం చేద్దామని ఇక బయటికి వెళ్తాడు. దీప ఏమో రెస్ట్ తీసుకుని ఉంటుంది. కరెక్ట్ టైంకి దొరికింది, దీని లోపలికి వెళ్ళి ఖచ్చితంగా తలగడి పెట్టి చంపేయాలి అని ఇక లోపలికి అయితే వెళ్తుంది జోష్న. అప్పుడే ఇక తలగడి తీసుకుని నొక్కపోతుంటే డాక్టర్ అయితే వస్తుంది. ఏ జోష్న ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అడిగేసరికి ఏం లేదు డాక్టర్ తలగడి సర్దుతున్నాను అని జోష్న అంటుంటే, నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావో, దీపం మీ దగ్గరికి వచ్చి తలగడి ఎందుకు పట్టుకున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా, మూసుకుని బయటికి వెళ్ళు, ఇంకొకసారిగా నేను ఇక్కడ హాస్పిటల్లో చూశానంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఈ వీడియోని ఇంకో ఇక్కడ ఆల్రెడీ సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది, అది రికార్డ్ చేశాను, అది రికార్డ్ చేసి పక్కన పెట్టుకుంటాను, నిన్ను కానీ ఇంకొకసారి ఇక్కడ చూశానంటే మాత్రం ఖచ్చితంగా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని ఇక డాక్టర్ చెప్పడంతో, అది కాదు డాక్టర్ నువ్వు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పేసి డాక్టర్ అయితే కసురుతుంది. ఇక జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాక్టర్ వాళ్ళ దీపాన్ని చంపలేకపోయాను, ఎలాగైనా చంపాలి, మళ్ళీ బయటికి రాకుండా ఉంటుందా ఏంటి, లోపు చంపేస్తాను అని ఇక జోష్న అయితే మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.